హాయ్ అండి, ఇది నేను మధ్యాహ్నం వండుకున్నాను అండి. మిగిలిన అన్నం సద్దన్నం అంటాము. ఈ సద్దన్నం చేసుకోవటానికి పొంగిళ్ళ అన్నం లాగా వెనకటోళ్ళు ఈ అన్నాలు తినేవాళ్ళు అండి. చాలా ఆరోగ్యంగా ఉంటారు, చాలా బాగుంటుంది. ఈ వేసవకాలం ఈ అన్నమే తినాలండి. మనం దీనికి కావాల్సినవి ఇవండి: ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఇటు వచ్చి పెరుగండి, పాలు, నీళ్లు, గంజి కూడా పోసుకొని చేసుకోవచ్చండి. మనం నీళ్ళైనా పోయవచ్చు, గంజి అయినా పోయవచ్చు. ఇప్పుడు ఇగండి వేడివేడి పాలు ఇలా పోసుకుందాం. అన్నం 2 గిన్నెలు ఉంటుందండి, తీసుకున్నాను. వచ్చి నీళ్ళండి, ఇప్పుడు వీటికి పెరిగేయాలండి. మజ్జిగ చేసేసుకుంటే ఇంకా మంచిదండి. కొని ఇలా ఉంచుకోవాలండి. నైట్ అంతా దీన్ని పొలవనివ్వాలండి. ఈ అన్నం తిని చాలా ఆరోగ్యంగా ఉంటారండి. వెనకటోళ్ళు, మన అమ్మమ్మలో, తాతయ్యలు వాళ్ళు అయితే తినేవాళ్ళు. ఇప్పుడు అంతా జనరేషన్ మారింది కదా, జనాలు తినట్లేదు, అంతా ఫాస్ట్ ఫుడ్కి అలవాటు అయిపోయారు. ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయలు వేసుకోవాలండి. 2 ఉల్లిపాయలు కోసుకున్నాను నేను. ఇలా 4 ముక్కలు కోసుకొని ఒక్కొక్కటి వేసుకోవాలి. తెల్లారి ఉప్పు కలుపుకుందామండి మనం పొద్దున్నే. ఇలా వేసుకొని ఈ ఉల్లిపాయ, పచ్చిమిరకాయ అంతా నీరంతా ఈ అన్నంలోకి వెళ్ళిపోద్దండి. అప్పుడు చాలా సూపర్గా ఉంటుందండి. ఇది తెల్లారి మా పిల్లలు, మా ఆయన గారు తినాలండి. బ్రౌన్ రైస్తో కూడా చేయొచ్చండి. ఈ రైస్తో చేయొచ్చు, బ్రౌన్ రైస్తో చేయొచ్చు. అప్పుడే చాలా బాగుంటుంది అన్నం. ఏదైనా, ఏ బియ్యమైనా చేయొచ్చు, బాగుంటుంది. సో పాతకాలం నాటి చల్లన్నం అన్నమాట. సో వెరీ హెల్దీ ఫుడ్. సో ఇదైతే మనం మార్నింగ్ అంత వరకు పులయబెట్టేసిన తర్వాత, నైట్ అంతా పులబెట్టేసిన తర్వాత మార్నింగ్ ఎలా ఉంటుందో చూసేద్దాం. ఈ అన్నం అండి అసలైతే మట్టి సెట్లనే ఉంటాయి, మట్టి కుండలో వాటిల్లో చేస్తారు. అది చల్లగా ఉంటుంది, అందుకే చల్లన్నం అంటారు. కానీ నా దగ్గర లేదు కాబట్టి నేను ఈ స్టీల్ గిన్నె తీసుకున్నాను. ఇదిగండి రెడీ అయిపోయింది. ఎలా తోడుకుందో చూడండి. రాత్రి పెట్టాను కదా, రాత్రి తోడేసాను ఈ అన్నాన్ని. చాలా బాగుంటుందండి. ఇలా ఇప్పుడు మనం ఉప్పు కలుపుకోవాలండి. దీనికి సాల్ట్ వేసుకొని అలా వేసుకొని కలుపుకుంటే ఇప్పుడు ఈ అన్నం, ఈ ఉల్లిపాయలు, ఈ పచ్చిమిరకాయలు ఇవన్నీ దీనికి పట్టినట్టండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నీ పక్కకు తీసేసుకొని మనం కలుపుకొని మొత్తం ఉప్పేసాం కదండి. ఉప్పేసినాక దీన్ని మొత్తం కలుపుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి. ఈ ఉల్లిపాయలు పచ్చడి కూడా నంచుకోవచ్చండి. చాలా బాగుందండి. అంతేనా, చూద్దాం. సలన్నం, దీన్ని సలన్నం అంటారండి. పుల్లనీళ్ళు బువ్వ అని కూడా అంటారు. ఇది చాలా బాగుంటుంది. నా చిన్నతనంలో మా మేనమామ ఇంటికి వెళ్తే మా మేనత్త ఆడ పిల్లలకి ఇలాగే పెట్టేది. పొద్దున్నే అన్నంలో పెరిగేసేసి పెట్టేసేది. సో ఈ సీజన్లో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుజీస్ విఆర్ వ్లాగ్స్. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ట్రై చేయండి మీరు కూడా. వారానికి ఒకసారి అన్న తింటే చాలా బాగుంటుంది.